వెల్కమ్ టు రాజనీతి. నెల్లూరు జిల్లాలో అధికార వైసీపీ వాళ్ళు కొత్త తరహా దాడులకు పాల్పడుతున్నారు. గత 4.5 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ కావచ్చు లేదా ఇతర ప్రతిపక్షాల కార్యకర్తలు కానీ ఆందోళనలు చేస్తుంటే పోలీసులతో దాడులు చేయించడం, గృహ నిర్బంధాలు చేయడం, ఇంకా బరితెగిస్తే వైసీపీ గూండాలే ఆందోళనకారుల మీద దాడులు చేయటం మనం చూసాం. అమరావతిలో అయితే మహిళలన్న విచక్షణ కూడా లేకుండా పోలీసులే ప్రభుత్వం తరపున లైసెన్స్డ్ గూండాల్లాగా దాడులు చేశారు. అక్రమంగా కేసులు పెట్టారు. గ్రామాల్లో లేనోళ్ళ మీద కూడా కేసులు పెట్టారు. ఎస్సీల మీద కేసులు పెట్టారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు వీలు లేకుండా ఉద్యమాలను ఉక్కుపాదంతో అణిచేశారు. ఇప్పుడు తాజాగా అధికార పార్టీ వాళ్ళు నెల్లూరు జిల్లాలో కొత్త కల్చర్ తీసుకొచ్చారు. ఆందోళన చేస్తున్న టీడీపీ నేతల మీదకు హిజ్రాలను ఉసుకొల్పారు. నెల్లూరు జిల్లాలో వెంకటగిరి, సర్వేపల్లి నియోజకవర్గాల్లో వైట్ క్వార్జ్ నిక్షేపాలు ఉన్నాయి. కొన్నేళ్లుగా ఇక్కడ మైనింగ్ కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఈ క్వార్జ్లో మైకా కూడా కలిసి ఉండటం వల్ల దీనికి డిమాండ్ కొంచెం ఎక్కువ. ఇటీవల కాలంలో సోలార్ ప్యానల్స్, బ్యాటరీ కార్స్లో దీని వాడకం పెరిగింది. చైనా లాంటి దేశాలు పెద్ద ఎత్తున ఈ ఖనిజాన్ని దిగుమతి చేసుకుంటున్నాయి. ఈ డిమాండ్ పెరగటం మూలంగా టన్ను 5,000 ఉన్న ఖనిజం రేటు ₹1,00,000 నుంచి ₹1,10,000కు చేరింది. దీంతో అధికార పార్టీ నేతల కన్ను ఈ ఖనిజం మీద పడింది. గత 6 నెలలుగా వైసీపీ నేతలు ప్రభుత్వ భూముల్లో మైనింగ్ మొదలుపెట్టారు. పాత లీజుదారులను కూడా బెదిరిస్తున్నారు. వాళ్ళని బెదిరించి టన్ను 5,000కు వాళ్ళ దగ్గర కొని ₹1,00,000కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అలా 5,000కి ఇవ్వని వాళ్ళ లీజులు రద్దు చేస్తున్నారు. ఈ ఖనిజానికి డిమాండ్ పెరగటం, అధికార పార్టీ నేతల తవ్వకాల విషయం సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి పోయింది. దీంతో జగన్ ఈ తవ్వకాల వ్యవహారాన్ని పర్యవేక్షించే బాధ్యతను, వసూళ్ల బాధ్యతను మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్కు అప్పచెప్పారు. డబ్బు రాజుకి పోవాలి కాబట్టి, రాజు చేసే దోపిడీ కాబట్టి పోలీసులు, మైనింగ్, రెవెన్యూ, కలెక్టర్ మొత్తం చేతులు ఎత్తేసి నోరు మూసుకొని కూర్చోండి. రాజుకి పోవాలి కాబట్టి సామంతరాజు, ఈ ఊరి పక్కనే సామంతరాజు, కాకాని గోవర్ధనరెడ్డి వ్యవసాయ మంత్రి, ఆయన ఆడకు పోయేది రూపాయి అయితే ఈయన ₹10 దోచుకోవాలి కాబట్టి రాజులు, సామంతరాజులు దోచుకుంటుంటే మీరేందయ్యా, మీరంతా లేబర్, మీరు ఇంట్లో కూర్చొని తిని చావండి, మీకెందుకు? ఏమైనా ఎత్తేసుకుంటే మాది రాజ్యం, మేము దోచుకుంటాం. అసలు ఇంత బరితెగింపిందయ్యా. ఈరోజు ఒకటే డిసైడ్ చేసిన, నేను ఇక్కడే కూర్చుంటా. జిల్లా కలెక్టర్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మ్యాజిస్ట్రేట్, డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ, పోలీస్, ఎస్పీ ఏం చేస్తారో చేసుకోండి. ఇప్పుడు పంపించుండారు కొంతమంది రౌడీ కట్టనే, ఏం పీకుతారో పీక్కోండి, ఏడే కూర్చుంటా అంటే దేనికైనా ఎక్కడో ఒక దగ్గర ఎక్కడో మిస్యూజ్ జరుగుతుంది, అన్నీ మనం పట్టించుకోలేము. మేము ఇక్కడికి వచ్చిపోయిన తర్వాత ఇంత ఒక 2-3 మిషన్లు ఉంటే 12 మిషన్లు పెడితే అంటే ఏమై మీరంతా మీరు వస్తే మేము భయపడాలా? మా ఇష్టం, మేము దోచుకుంటామని వాళ్ళు చెప్తుంటే మేము గాజులు తొడుక్కొని ఇంట్లో కూర్చోవాలనా? పబ్లిక్ ప్రాపర్టీ కదా అది, ప్రజాధనం కదా అది, ప్రజల ఆస్తులు కదా. ప్రజల డబ్బులతో జీతాలు తీసుకుని మెక్కి ఇంట్లో కూర్చునే అధికారులు ప్రజల ఆస్తుల్ని కాపాడాల్సిన బాధ్యత లేదా? కొంచెం కాకపోతే కొంచెం విలువలు లేవా మీకు? సిగ్గు లేదా? సర్వేపల్లి నియోజకవర్గంలో మంత్రి కాకాని గోవర్ధనరెడ్డి సొంత మండలమైన పొదలకూరులో మంత్రి అనుచరులు పెద్ద ఎత్తున బ్లాస్టింగ్ చేస్తూ కేవలం 20 రోజుల్లో 80 కోట్ల విలువైన ఖనిజాన్ని తవ్వారు. దాదాపు 200 అడుగుల లోతుల్లో రాత్రింబావుల్లో తవ్వకాలు జరుపుతున్నారు. విషయం తెలిసిన మాజీ మంత్రి సోమిరెడ్డి మైనింగ్ జరుగుతున్న ప్రాంతానికి వెళ్ళి మైన్స్లోంచి బయటకు వచ్చే మార్గంలో తన అనుచరులతో ధర్నాకు దిగారు. అక్కడే రాత్రి నిద్ర చేస్తున్నారు. బయటకు వచ్చే మార్గం దిగ్బంధించడంతో అక్రమ తవ్వకందారులు, పొక్లైన్లు, క్వార్జీలు లోడ్ చేసిన టిప్పర్లు అన్నీ కూడా మైన్స్ లోపలే ఉండిపోయాయి. 2 రోజులుగా అక్రమ మైనింగ్ మీద మీడియాలో వార్తలు వస్తున్నా గనుల శాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేదు. అక్కడి నుంచి సోమిరెడ్డిని, ఆయన అనుచరులను తప్పించడానికి పోలీస్ యంత్రాంగాన్ని వాడాలంటే అవన్నీ అక్రమంగా జరుగుతున్న తవ్వకాలు. పోలీసులు అక్రమార్కులకు సపోర్ట్గా వస్తే అది పెద్ద ఇష్యూ అవుతుంది. అందుకే వినూత్నంగా పోలీసులు, అధికార పార్టీ నాయకులు కలిసి ఒక హైటెక్ బస్సు నిండా హిజ్రాలను తీసుకొచ్చారు. ధర్నా చేస్తున్న తెలుగుదేశం నాయకుల మీదకు హిజ్రాలను ఉసుగొలిపారు. హిజ్రాలతో అల్లరి చేయించి తెలుగుదేశం నాయకులను అక్కడి నుంచి తరిమేసి క్వారీలో ఉన్న క్వార్జ్ టిప్పర్లను బయటకు తీసుకెళ్లాలని ప్లాన్ చేశారు. అయితే హిజ్రాల కంటే తెలుగుదేశం కార్యకర్తలు ఎక్కువగా ఉండటంతో వాళ్ళ ప్లాన్ అమలు కాలేదు. కార్యకర్తలు అక్రమ మైనింగ్ గురించి హిజ్రాలకు వివరించి నచ్చజెప్పడంతో వాళ్ళు కూడా వెనుదిరిగి వెళ్ళిపోయారు గొడవ చేయకుండా. దీంతో లాభం లేదనుకుని పోలీసులే రంగంలోకి దిగారు.
సిగ్గు లేకుండా అక్రమ మైనింగ్ చేస్తున్న వాళ్లకు మద్దతుగా వచ్చిన పోలీసులు ఆందోళన చేస్తున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో సహా తెలుగుదేశం కార్యకర్తలందరి మీద బలప్రయోగం చేసి అక్కడి నుంచి తరలించారు. టిప్పర్లు సేఫ్గా దాటిపోవటానికి మార్గం సుగమం చేశారు. గత 4 ఏళ్లుగా ప్రతిపక్షాల మీద రకరకాలుగా దాడులు చేయించిన వైసీపీ ఇప్పుడు ఆందోళనకారుల మీద హిజ్రాలను ఉసుగొలిపే కొత్త తరహా సంస్కృతికి తెరదీసింది. అర్జునుడు శిఖండిని అడ్డుపెట్టుకుని భీష్ముడిని కొట్టినట్టు హిజ్రాలను అడ్డుపెట్టుకుని సోమిరెడ్డిని కొట్టాలనే ప్రయత్నం హిజ్రాలు వెనక్కి తగ్గటం వల్ల విఫలమైంది. దీంతో బరితెగించిన అధికార పార్టీ నేతలు పోలీసులను వాడుకొని సోమిరెడ్డితో సహా టీడీపీ కార్యకర్తలందరినీ బలవంతంగా లేపేశారు. Like, share and subscribe to Rajaniti channel.